హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 117వ భాగం. అరుంధతమ్మ గొంతుకి అందరూ ఉలిక్కి పడ్డారు. నానమ్మ అలా అరుస్తుందేంటి అని రామ్ అంటే, చూద్దాం పదరా అంటూ ప్రమోదనడంతో ఇద్దరూ లోపలికి పరిగెట్టారు. అప్పటికే తన రూమ్ లో ఉన్న అభి కంగారుగా కిందకొచ్చి, నానమ్మా ఏమైంది, బానే ఉన్నావా అంటుంటే అప్పుడే లోపలికొచ్చారు రామ్ ప్రమోదులు. అభి మీ డాడీ అని ఏడుస్తూ చెప్తుంటే, డాడీకేమైంది, ఏమైంది నానమ్మా అంటూ రామ్ అభి ఇద్దరూ దగ్గరికొచ్చారు. కళ్ళు తుడుచుకుంటూ, ఏం కాలేదు, ఇన్నేళ్ల తర్వాత మీ నాన్నలో చలనం వచ్చింది అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయితే రామ్ అభి క్షణంలో ఆనంద్ దగ్గర వాలిపోయారు. ఏమైందమ్మా అని గాయత్రిని అడిగితే, అభి ఆయన చిన్నగా కదిలారు. ఇన్ని రోజులకి ఆ దేవుడు మనల్ని కనికరించాడు అంటుంటే ఆశ్చర్యంగా, నిజమా అని రామ్ డాక్టర్కి ఫోన్ చెయ్యి అని అభి అనడంతో పక్కకెళ్ళాడు రామ్. ఆనంద్ తల దగ్గరే కూర్చొని, డాడీ డాడీ నా మాట వినిపిస్తుందా అంటుంటే ఆగకుండా వర్షిస్తున్నాయి ఆనంద్ కళ్ళు. చిన్నప్పటి నుండి అభికి రాఘవని నాన్న అని, ఆనంద్నే డాడీ అని, మీనాక్షిని అమ్మ అని, గాయత్రిని మమ్మీ అని పిలవడం అలవాటు. ఏ రోజు బాబు పిన్ని అని పిలిచింది లేదు. డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత, ఏమైంది డాక్టర్, ఆయన కదలిక మేం స్పష్టంగా చూశాం, కానీ కాసేపటికి మళ్ళీ మామూలుగా అయిపోయారు, ఎందుకిలా అని గాయత్రి అడిగితే, ఇది నిజంగానే మిరాకిల్ అమ్మా. ఎందుకంటే ఆయన కోమాలో నుండి బయటికి రావడం జరిగిన పని. ఇన్నేళ్ల తర్వాత కాస్త కదలిక కనిపించిందంటే ఇట్స్ ఏ వండర్. ఆ టైంలో మీరేం మాట్లాడుతున్నారు? అంతలా ఆయన మనసు మీద ఆ మాటలు ప్రభావితం చేశాయి. అందుకే ఇన్నేళ్ల ట్రీట్మెంట్ కూడా పనిచేయంది మీ మాటలు కదిలించాయి. చెప్పండి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు డాక్టర్. గాయత్రి, అరుంధతమ్మ, శర్మ మౌనంగా ఉండడం చూసి, మమ్మీ ఏం మాట్లాడుకున్నారు మీరు? డాడీ గురించేనా లేక నాన్న గురించా అని అడిగాడు అభి. ఏంటి మమ్మీ మాట్లాడవు, మిమ్మల్ని అడిగేది అని రామ్ అంటే, బాబు అది అంటూ వాళ్ళేం మాట్లాడుకున్నారో మొత్తం చెప్పి మిమ్మల్ని ఊరికి రమ్మని గాయత్రిని అడుగుతుంటే ఇది జరిగిందని చెప్పాడు శర్మ. అభి, రామ్ ఇద్దరికీ కోపంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. వెరీ గుడ్, అంటే ఆయనకి ఆ ఊరంటే చాలా ఇష్టం అంతేనా అని డాక్టర్ అడిగితే అవునన్నట్టు తలూపాడు శర్మ. ఈ విషయం ఇప్పుడా చెప్పేది? వెంటనే ఆయన్ని ముందు ఆయన పుట్టి పెరిగిన ఊరికి తీసుకెళ్ళండి. అక్కడి వాతావరణం, మనుషులు, మాట ఆయనకి సుపరిచితం కాబట్టి ఆయన కోమాల నుండి బయటకొచ్చే ఛాన్స్ ఉంది అన్నాడు డాక్టర్. గాయత్రి గారు, ఇన్నేళ్ల మీ నిరీక్షణ ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. నేను ఎక్విప్మెంట్ మొత్తం పంపిస్తాను, నేను కూడా అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను కాబట్టి అని డాక్టర్ ఏదో ఫ్లోలో చెప్పుకుపోతుంటే, అక్కర్లేదు అని గట్టిగా గర్జించింది అభి గొంతు. వాట్? ఎస్ మిస్టర్ డాక్టర్, ఆ ఊరికి గాని ఆ మనుషుల దగ్గరికి కానీ వెళ్లడం జరగని పని. కానీ మిస్టర్ అభి చేత్తోనే ఆపమన్నట్ట చూపి, చూడండి, మా డాడీకి ఆల్రెడీ చలనం ఉంది కాబట్టే మా మాటలకి తన కన్నీళ్లతో రియాక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా కదలిక ఉందంటే డెఫినెట్ గా త్వరలోనే ఆయన మామూలు మనిషి అవుతారు. దానికోసం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అభి, థ్యాంక్ యూ డాక్టర్, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. తన మాటకి ఆ ఇంట్లో తిరుగులేదు కాబట్టి ఇంకెవరూ మాట్లాడలేకపోయారు. గాయత్రి గారు, మీ పర్సనల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకండి, బట్ యాజ్ ఏ డాక్టర్గా చెప్తున్నాను, ఆయన ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తే రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. వస్తానని చెప్పి వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇంకా ఆలోచిస్తున్నావేంటి గాయత్రి, పెద్దబాబుతో ఒక్కసారి మాట్లాడి అతన్ని ఒప్పించు అన్నాడు శర్మ. అదంతా తేలిక కాదు శర్మగారు. పెద్దబాబు ఆవేశంలో ఉన్నాడమ్మా, నెమ్మదిగా చెప్తే ఖచ్చితంగా ఆలోచిస్తాడు అని. బాబురామ్, నువ్వైనా నీ కన్నతండ్రి కోసమైనా మీ అన్నయ్యతో మాట్లాడి ఆ ఊరికి రండి, మీరొక్కరే అక్కడి కష్టాల్ని కూడా తీర్చగలరు అని శర్మ అంటుంటే ప్రమోద్ కూడా, అవునరా, వాడికి వాడి కొడుక్కి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కృష్ణ ఇద్దరూ రావాలి, అది మీ హక్కు అని అన్నాడు ప్రమోద్. రామ్ శర్మ వైపు చూపించి, క్షమించండి శర్మగారు,
ఈ విషయంలో మా అన్నయ్య మాటే నా మాట కూడా. కాని రామ్, జరిగిందే ఆలోచిస్తూ మీరు మీ హక్కును మర్చిపోతున్నారు అని ప్రమోద్ అంటే విరక్తిగా, హక్కు అది మా పెదనాన్న చావుతోనే ఆ ఊరిలో మాకు తెగిపోయింది. ఇక మళ్ళీ అతికించాలనుకుంటే ఉన్న మనశ్శాంతి కూడా పోతుంది. అలా అనకండి బాబు, ఊర్లో వాళ్ల కోసమైనా. రామ్ కోపంగా, ఊరా? అదే ఊరు 25 క్రితం మేమేంటో తెలిసి కూడా మమ్మల్ని అవహేళన చేసింది. మా పెదనాన్నని అతి కిరాతకంగా చంపిన వాళ్ళని జమీందారులని చేసింది. కాబట్టి ఫలితం కూడా అనుభవించాలి, తప్పదు అని కోపంగా అన్నాడు రామ్. కానీ బాబూ, క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు, కాని మేమా ఊరికి రావడం జరగని పని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్ కూడా. గాయత్రి కన్నీళ్లతో, జరిగిందానికి అభి మనసు చాలా గాయపడింది శర్మగారు. అదంత తేలిగ్గా మారదు. మీరిక దీన్ని మర్చిపోతే మంచిది. ఈలోపు మను, యశు, ప్రమోద్ బాధగా అందరి వైపు చూస్తుంటే రాధ ముఖంలో ఎలాంటి భావం వెతికినా కనిపించట్లేదు. క్షణక్షణానికి తను దేనికోసమైతే వచ్చాడో అది జరుగుతుందన్న ఆశ అనగారిపోతుంటే ఏం చేయాలో పాలుపోవట్లేదు శర్మకి. ఆఖరి ప్రయత్నంగా అభితో తనే మాట్లాడాలనుకున్నాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు అభిరామ్. 25 గతం కళ్ల ముందు మెదులుతుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడతను. 7 వయసులో అద్భుతంగా సాగిన పసిప్రాయం కళ్ల ముందు మెదులుతుంటే చాలా రోజులకు అతని పెదవులు అమ్మా అని పలికాయి. నవ్వుతూ కృష్ణ అని పిలుస్తున్న మీనాక్షి రూపం కనబడుతుంటే కోపంగా కళ్ళు తెరిచాడు. తను తప్పు చేసిందా లేదా అన్నది తన మనసు ఆలోచించడం లేదు. కేవలం ఊరివాళ్లు అన్న మాటలు, రాజేంద్ర బంగ్లాలో అస్తవ్యస్తంగా ఉన్న బట్టల్లో రాఘవని అతికిరాతకంగా చంపిన కత్తి పట్టుకుని మీనాక్షి కళ్ల ముందు కనిపిస్తుంటే పిల్లర్ మీదున్న తన చేతులు బిగుసుకుంటున్నాయి. నీకు తెలుసా, మీ అమ్మ నీకు సొంతమ్మే కాని నువ్వు మీ నాన్నకి పుట్టావో లేదో తెలియదంటూ గట్టిగా ఊరివాళ్లు నవ్వుతుంటే అందరూ నవ్వారు. నీకింకో విషయం తెలుసా, నీ బాబు అసలు మగాడే కాదు, అందుకే మీ అమ్మ నా దగ్గరికి వచ్చింది అని రాజేంద్ర తన చిన్న వయసులో అన్న మాటలు గుర్తొస్తుంటే కోపాన్ని ఆపుకోలేక పక్కనున్న పిల్లర్కి గట్టిగా పంచివ్వగానే అది కాస్త అతడి బలానికి క్రాక్ ఇచ్చేసింది. ఆ సౌండ్కి అప్పుడే అభి కోసం అక్కడికొచ్చిన మను ఉలిక్కిపడి పరుగున బాల్కనీలోకొచ్చింది. అప్పటికే గోడకి తగిలిన దెబ్బ వల్ల చేయి మొత్తం రక్తం కారుతుంటే భయంతో బిగుసుకుపోయింది మను. తన పరిస్థితి తలుచుకుంటే భయమేస్తున్నా ఒక్కో అడుగు మెల్లిగా వేస్తూ తన దగ్గరికొచ్చింది. తన అడుగుల చప్పుడికి, ఇక తన నుండి వచ్చే సువాసనకి తన ఉనికిని గుర్తించే అభి ఇప్పుడసలు తనొచ్చింది కూడా గమనించే పరిస్థితుల్లో లేడు. వణికే చేత్తో భయంగానే అటువైపు తిరిగున్న అభి భుజం మీద చెయ్యి వేయగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అభిరామ్. రక్తం తాగే రాక్షసుడిలా ఉన్న తన కళ్ళని చూడగానే భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది మను. అభి ఒక్క క్షణం కళ్ళు గట్టిగా మూసుకుని, వెళ్ళిపో ఇక్కడి నుండి, నేనున్న సిచ్యుయేషన్లో నిన్నేమైనా హర్ట్ చేయొచ్చు, ప్లీజ్ మను, లీవ్ మీ అలోన్ అంటుంటే మన ఆలోచనలు మనల్ని సరైన దారిలో వెళ్లాలే ఉండాలే కాని మరొకరిని హర్ట్ చేసేంత డిప్రెషన్లో ఉండకూడదభి అంది కోపంగా. మను ప్లీజ్, నా గురించి నీకు పూర్తిగా తెలీదు, వెళ్ళిపో ఇక్కడి నుండి, నాకు కోపం వస్తే రాక్షసుడి కంటే దారుణంగా మారిపోతాను అంటుండగానే అది కాదభి నేను చెప్పేది అంటుండగానే పెదబాబు అని వినిపించిన శర్మ గొంతుకు ఇద్దరూ తల తిప్పి చూశారు. అభి ఏంటన్నట్టు చూస్తుంటే నీతో కొంచెం మాట్లాడాలి బాబు. దేని గురించి? నువ్వనుకునే దాని గురించే. నాకు మీ మాటలు వినాల్సిన అవసరం లేదు, ఆ టాపిక్ మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం పెద్దబాబు, నీకిష్టం లేకపోయినా పర్వాలేదు కానీ మీ నాన్నకి స్నేహితుడిగా ఒకప్పుడు నిన్ను ఎత్తుకుని పెంచిన మీ జమీన్కి మేనేజర్గా అడుగుతున్నాను. ఒకసారి నేను చెప్పేది విను, తర్వాత నువ్వేం నిర్ణయం తీసుకున్నా నేను అభ్యంతరం పెట్టను అంటుంటే అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చేశారు. వాళ్ళందరికీ వైపు ఒకసారి చూసి సరేనన్నట్టు తలూపి కూర్చోండి అని గార్డెన్లో ఉన్న చైర్స్ చూపించగానే అందరూ అక్కడే కూర్చున్నారు. మను అభి చేతి గాయం చూసి ఫస్ట్ ఎయిడ్ కోసం పరిగెత్తుకుంటూ మాన్షన్లోకెళ్తే రాధ పరిగెత్తుకుంటూ వచ్చి తన చేయి పట్టుకుని ఏంటి కృష్ణ ఇది, ఇంకా ఈ కోపం తగ్గించుకోలేదా అని అడిగింది. పర్లేదు రాధా, ఇవన్నీ నాకు అలవాటే. ఏంటి అలవాటు? ఎంత కోపం వస్తే మాత్రం ఇలా నిన్ను నువ్వు గాయపరుచుకుంటావా అని ఏడుస్తుంటే మను చేతిలో ఫస్ట్ ఎయిడ్ చూసిన రాధ దాన్ని మధ్యలోనే ఇలా ఇవ్వు అంటూ లాక్కొని అభి పక్కనే కూర్చుని కాటన్తో చేతికున్న బ్లడ్ మొత్తం క్లీన్ చేసి నీట్గా కట్టు కడుతుంటే వెనుక నుండి కన్నీళ్లతో చూస్తుంది మను.
ఇంకెప్పుడు ఇలా నిన్ను నువ్వు గాయపరచుకోకు కృష్ణ అంటూ కన్నీళ్లతో రాధ చెప్తే విరక్తిగా నవ్వి తన చేతిని రాధ చేతిలో నుండి తీసుకుని లెగ్స్ క్రాస్గా వేసుకుని ఒక చేతిని వుడెన్ సోఫా మీద వేసి, చెప్పండి శర్మగారు, ఏం మాట్లాడాలి అని గంభీరంగా అడిగాడు అభిరామ్. భారంగా నిట్టూర్చి, చూడు బాబు, పసి వయసులోని మనసుకైన గాయం సామాన్యమైంది కాదు. అదంత తేలిగ్గా మర్చిపోయేది కాదు. కాని అదే తలుచుకుంటూ నీకున్న బాధ్యతని మర్చిపోవడం తెలివైన వాడు చేసే పని కాదు. బాధ్యత? అవును బాబు. ఒకప్పుడు నీ తండ్రి పేదవాళ్ళకి దానంగా రాసిచ్చిన భూములన్నీ ఇప్పుడు ఆ రాజేంద్ర చేతుల్లో ఉన్నాయి. దానికి మమ్మల్ని చేయమంటారు? ఇవ్వడం వరకే మా బాధ్యత, కాపాడుకోవడం తీసుకున్న వాళ్ళ హక్కు. ఆ హక్కు గలవాడు అసమర్థుడైతే వాడి నోట్లోకి 4 వేళ్లు ఎలా వెళ్తాయి? ఒక రాజుకి ఉండాల్సిన లక్షణం బాబు. ఆ సమర్థత మీ తండ్రి బాబాయి ఇద్దరికీ ఉంది. మీలో ఉన్నది వాళ్ల రక్తమే కదా. అలాంటప్పుడు వాళ్ళని ఆ పని చేయనివ్వకుండా ఆపాల్సింది మీరే కదా. ఒకవేళ నాకు అనవసరం అని నువ్వనుకుంటే నీ తండ్రి ఇస్తానన్న మాట తప్పినవాడవుతాడు. ఆయన కొడుగ్గా ఆయన మాట మీద పడనిస్తావా? అయితే నన్నేం చేయమంటారు? నువ్వు నీ తమ్ముడు ఆ ఊరికి రావాలి. ఊరికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలంటే మీ అన్నదమ్ములు మాత్రమే చేయగలరు. అంతేకాదు, ఎన్నో తరాలుగా మీ వంశస్థులతో పూజలందుకున్న శివాలయంలో ఇప్పుడు నీ తండ్రి దయ్యమై తిరుగుతున్నాడని అందరూ అనుకుంటున్నారు అని శర్మ బాధగా అనగానే కోపంతో రక్తం కారుతున్న చెయ్యి బిగుసుకుంటుంది అభికి. నిజం బాబు, కానీ నాకు తెలుసు, రాఘవ చీమకి కూడా అపకారం చేయనివాడు. అలాంటివాడు చనిపోయాక అందర్నీ హింసిస్తాడా? అది నిజం కాదని చెప్పాలంటే మీరొచ్చి ఆ శివాలయం తెరవాలి. మాకు తెరిచే ధైర్యం లేదు. అది కేవలం మీరు మాత్రమే చేయగలరు. అంతేకాదు, నీ తల్లి నీ తండ్రిని చంపింది అంటున్నారు. అది నిజమో కాదో తెలీదు. నీ కన్న తల్లి ఇప్పుడు బతికుందో లేదో కూడా తెలీదు. అప్పుడంటే నువ్వు 7 ఏళ్ల పసివాడివి. కాని ఇప్పుడు 29 ఏళ్ల యువకుడివి. నీ తల్లి మీద పడింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవా? అంటుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది అభిరామ్కి. మీరిలా ఆ ఊరితోనూ మీ బాధ్యతలతోనూ బంధాన్ని తెంపుకుంటే వాళ్ల మాటలకి విలువిచ్చి ఆ నిందని నిజం చేసిన వాళ్ళవుతారు. అభిని రెచ్చగొట్టాలని డిసైడ్ అయి నీ మనక్షిమ అక్షి మీద చెయ్యి వేసి నిజం చెప్పు. నీ తల్లి చెడిపోయిందా? అది నువ్వు నమ్ముతున్నావా అని శర్మ అనగానే, శర్మగారు అని గట్టిగా పిలుస్తూ లేచి నిలబడ్డాడు అభిరామ్. అభికున్న కోపానికి మరొకరు ఆ స్థానంలో ఉండుంటే ఈ పాటికి వాళ్ళని భూమిలో పాతిపెట్టేవాడు. కాని అక్కడుంది శర్మ కాబట్టి ఆ పని చేయలేకపోయాడు. కాని ఇక్కడ ఆయన మీద చెయ్యెత్తుతాడనో గాయత్రి, రామ్ ఇద్దరూ కంగారుగా దగ్గరకొచ్చారు. ఇంకొక మాట నోరు జారారంటే మీరేంటి అనేది కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది. ఏమన్నారు? ఆ ఊరికొచ్చి అందర్నీ ఉద్ధరించాలా? ఎందుకు? చిన్నప్పటి నుండి వాళ్ల కళ్ల ముందు పుట్టి పెరిగిన, ఎక్కడో విదేశాల్లో చదువుకొని సంతోషమైన జీవితాన్ని వదిలేసి ఆ ఊరి కోసం, ఆ ఊరి క్షేమం కోసం అనుక్షణం పాటపడిన విజయరాజకవ భూపతి ఎలాంటివాడో వాళ్ళకి తెలీదా? కోట్లు విలువ చేసే భూముల్ని వ్యవసాయానికి దానం చేసిన నా తండ్రి వ్యక్తిత్వమేంటో ఇన్నేళ్లు చూసిన వాళ్ళకి తెలీదా? ఇక మీరు చెప్పిన నా కన్న తల్లి, ఆవిడ గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అనేది నాకు నా మనస్సాక్షికి మాత్రమే తెలుసు. నా వరకు గాయత్రిని చూపిస్తూ, ఇదిగో ఆవిడ నా కన్న తల్లి. ఇక మీరు చెప్తున్న ఆవిడ గురించి నాకు అనవసరం. ఇక ఆ ఊరి ప్రజలకి ఆ రాజేంద్ర సరైనవాడు. పడనివ్వండి, ఇంకా ఇంకా పడనివ్వండి. వాళ్ళన్న మాటలకి ప్రతిఫలం అనుభవించే తీరాలి అని ఇది నా నిర్ణయం. ఇక దేని గురించి మాట్లాడడం నాకిష్టం లేదని కోపంగా వెళ్లిపోయాడు అభిరామ్. అభిని ఎలా ఒప్పించాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు శర్మ. ఏం చేయాలి? అభి ఎవరి మాట వింటాడు? అతని కోపం చూస్తుంటేనే భయమేస్తుంది. అలాంటిది అతన్ని ఒప్పించి తీసుకెళ్లడం కూడానా? అనుకుంటుంటే, నాన్నా అన్న రాధ గొంతుకు తల తిప్పి చూశాడు శర్మ. ఏంటమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? అభిని ఒప్పించి ఊరికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏంటి? అవునానా, నా ప్రేమ ఎటూ ఓడిపోయింది. కాని మన ఊరి కోసమైనా అభిని నేను తీసుకొస్తాను. అదంత తేలికనుకున్నావా రాధా? కాదు, కృష్ణని ఒప్పించడం కష్టం, కాని అసాధ్యం మాత్రం కాదు. నా మాట నమ్మండి, ఖచ్చితంగా అతి త్వరలో వీళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది. నిజంగానే అంటున్నావా? అవునానా, అందుకే కొద్ది రోజులు నేనిక్కడే ఉంటాను. మీరు ఊరికి బయలుదేరండి. ఎలాగైనా కృష్ణ మనసు మార్చి తనని నేను తీసుకొస్తాను అని మనసులో మాత్రం నా కృష్ణ రాధాకృష్ణగా మారాలంటే నేను ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి అని కన్నింగా అనుకుంది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా అభిరామ్ ఊరికి రావడానికి ఒప్పుకోవట్లేదు. ఇలాంటి టైంలోనే రాధ అక్కడే ఉండి కృష్ణని రాధాకృష్ణగా మార్చాలనుకుంటుంది.
కానీ అదంత తేలిక. ఎవరు చెప్పినా వినని వాడు ఒక వ్యక్తి చెప్తే ఖచ్చితంగా వింటాడు. తన మీద ప్రేమతో అయినా ఖచ్చితంగా ఊరికి వస్తాడు. తనే మనస్విని. మరి మను ఎలా అభిని ఒప్పించగలుగుతుందో, మధ్యలో రాధ ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఫ్రెండ్స్, దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ తీసుకోండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ అయితే రెగ్యులర్ గా చాలా ఎపిసోడ్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.